నమస్తే కార్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. ఏబిఎన్ చర్చా వేదికలో విష్ణువర్ధన్ రెడ్డిపై దాడికి పూనుకున్న శ్రీనివాసరావును వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్. ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా. కదిరి నరసింహుని దర్శించుకున్న రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథరెడ్డి. గ్రామీణ విలేకరుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ. హత్యకు దారితీసిన అక్రమ సంబంధం. నిందితుల అరెస్ట్, రిమాండ్ కు పంపినట్టు టీఎస్పీ ప్రకటన. స్వార్థ బుద్ధితో అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చిన తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాస్ ని ఇంకా చంద్రబాబు పార్టీలో అంటిపెట్టుకోవడం ఆ పార్టీ దివాలా కోరుతనానికి నిదర్శనమని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఏబిఎన్ ఛానల్లో అమరావతి అంశంపై చర్చలో పాల్గొన్న బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై టీడీపీ ప్రతినిధిగా చర్చకు హాజరైన శ్రీనివాస్ దాడికి పూనుకోవడాన్ని ఖండిస్తూ అతనిపై తక్షణం అరెస్ట్ చేసి అతనిపై రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ కదిరి ఆర్టీఓ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించి ఆర్టీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షులు దేవానంద్, జిల్లా అధ్యక్షుడి వజ్ర భాస్కర్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మైనుద్దీన్, నాయకులు ఉత్తమ్ రెడ్డి, రామకృష్ణ, సుదర్శన్ తదితరులు మాట్లాడుతూ ఈ దాడిని నిరోధించే అవకాశం ఉన్నప్పటికీ ఆ ప్రయత్నం చేయని వెంకటకృష్ణ వైఖరిని ఖండిస్తూ ఇది ఉద్దేశపూర్వకంగా మీడియా జరిపించిన దాడిగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏబిఎన్ ఛానల్పై నిషేధం విధించి ప్రసారాలు నిలిపివేయాలని, చర్చా వేదికపై దాడికి పూనుకున్న శ్రీనివాస్ను తక్షణం అరెస్ట్ చేసి రాష్ట్ర బహిష్కరణ విధించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏబిఎన్ ఛానల్లో డిబేట్ ప్రోగ్రాం వివిధ పార్టీల నుండి హాజరైనటువంటి ఒక డిబేట్లో హుందాగా సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి చర్చా వేదికల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్వైకే వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరఫున ఆ డిబేట్లో హాజరవ్వడం జరిగింది. అదే డిబేట్లో అమరావతి పేరు మీద తెలుగుదేశం పార్టీ యొక్క అజెండాతో ముందుకు పోతున్నటువంటి కె శ్రీనివాసులు అనేటువంటి ఒక సైకో చర్చా వేదికలో చైతన్యవంతంగా ఇతరులను కన్విన్స్ చేస్తూ తను కన్విన్స్ అవుతూ హుందాగా జరగాల్సినటువంటి చర్చల్లో ఒక్కసారిగా సహనం కోల్పోయి విష్ణువర్ధన్ రెడ్డి గారి పైన భౌతిక దాడికి దిగడం అనేది జరిగింది. దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్, హిందూపురం పార్లమెంట్ మరియు కదిరి నియోజకవర్గ ప్రాంతీయ నాయకుల నుండి రాష్ట్ర నాయకుల వరకు ఇక్కడ హాజరయ్యారు. తీవ్రంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క సంఘటన ఖండిస్తూ ఒక డిబేట్ అనేటువంటిది పాల్గొన్న వ్యక్తులకే కాకుండా ఆ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి ఛానల్ యొక్క ఆ డిబేట్ ప్రశాంతంగా జరగడానికి ఒక బాధ్యతయుతంగా ఒక పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. నిన్న జరిగిన దాడి చూస్తే 100% భారతీయ జనతా పార్టీపై దాడి ఒక మూలాలు కనిపిస్తాయి. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క గొంతు నొక్కేటువంటి ప్రయత్నం కూడా ఆ దాడి వెనకాల కనిపిస్తున్నది. ఇది పక్కా ప్లాన్తో విష్ణువర్ధన్ రెడ్డి గారి మీద దాడిగా మేము భావిస్తా ఉన్నాం. వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే హుందాతనంగా లేనటువంటి వ్యక్తుల్ని, అలాగే కనీస పరిజ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తుల్ని డిబేట్కి పిలిచి నిన్న ఆ డిబేట్లో ఆ దాడి జరిగితే ఆ దాడిని ఒకవైపు వెంకటకృష్ణ గారు ఖండిస్తూనే మరోవైపు ఆ శ్రీనివాసును ఒక ఉద్యమ నాయకుడుగా, చదువుకున్న గొప్ప వ్యక్తిగా ఈరోజు ఏదో సహనం కోల్పోయి అనుకోకుండా జరిగిందనేటువంటి వాక్యాలు చూసాం. మేము అడుగుతా ఉన్నాం, చదువుతో పాటు సంస్కారం లేనటువంటి ఒక శ్రీనివాసుల్ని ఆ డిబేట్ కి మీరు ఎలా పిలిపించారు? అలాగే అమరావతి ఉద్యమ నాయకుడు అని చెప్తా ఉన్నారు.
అమరావతి ఉద్యమ నాయకుడు కాదు అతను. అమరావతి యొక్క ఉద్యమం యొక్క ఇచ్చిన్నకర నాయకుడు అతను. ఆ వ్యక్తిని మరి విష్ణువర్ధన్ రెడ్డి గారి పక్కన కూర్చోబెట్టి ఆ దాడి ప్రోత్సహించి ఆ దాడి వెనకాల ప్రోత్సాహం అందించినటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరైనటువంటిది భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టదు. దాన్ని ఖచ్చితంగా వెలుగులోకి తెస్తుంది. అతన్ని కఠినంగా శిక్షించేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. సంఘటన ఏదైతే ఉందో హైదరాబాద్లో ఏబిఎన్ ఛానల్ యొక్క నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. ఎందుకంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఎవరినైతే పిలవకూడదు వాళ్ళని అదే పనిగా పిల్లంపించి ఏ ఛానల్ ప్యానలిస్టులు అందరూ కూడా ఇంతవరకు కూర్చున్నటువంటి అందరూ కూడా వాళ్ళ యొక్క పరిపాలనా పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళు పిల్లంపిస్తారే తప్ప ఎవరిని బట్టి వాళ్ళని పిల్లంపించి ఒక విష్ణువర్ధన్ రెడ్డి పైన దాడి చేయడం ఒక నీచమైన చర్యగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. ఇలాంటి దుశ్చర్యలను ఎవరు కూడా సహించని తెలియజేస్తూ వెంకటకృష్ణ గారు మొదటి నుంచి కూడా మేము గమనిస్తూ ఉన్నాం. ఈయన కేవలం తెలుగుదేశం పార్టీ కొమ్ము కాసే విధంగా మిగతా రాజకీయ పార్టీల గురించి మాట్లాడే విధానం, వ్యంగ్యమైనటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ లైవ్ ప్రోగ్రాంలో వెంకటకృష్ణ గారు శ్రీనివాసరావు గారిని రెచ్చగొట్టడం కూడా జరిగింది. శ్రీనివాసరావు రెచ్చిపోయిన తర్వాత అతను చేతిలోకి తీసుకున్నటువంటి తర్వాత కూడా వారించేసేటువంటి సమయం ఉన్నప్పుడు కూడా కనీసం వెంకటకృష్ణ అతన్ని అదుపు చేయాలన్నటువంటి ఆలోచన కూడా లేకోకుండా రెచ్చగొట్టి పూర్తి దాడి చేసిన తర్వాత బ్రేక్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఆకస్మికంగా జరిగినటువంటి పరిణామం కూడా కాదు. ఉద్దేశంగా మనసులో ఏదో ఒక రకమైనటువంటి భావాన్ని పెట్టుకుని ఉద్దేశంగా తెలుగుదేశం పార్టీ ముసుగులో ఈరోజు చేస్తున్నటువంటి దాడి అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక సంస్కారవంతుడైనటువంటి ఒక విద్యావంతుడైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు తన యొక్క సంస్కారం అడ్డం వచ్చింది కాబట్టి అతను కొట్టే స్థితిలో ఉన్నప్పుడు కూడా జోక్యం చేసుకోకుండా ఎంతో సంయమనం పాటించి ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతుల్లో ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి ఈరోజు ఎంతో సంయమనంగా ఎంత ఓపికగా ఉన్నాడంటే అంత ఓపికగా ఈరోజు ఉండడం జరిగింది. ఈరోజు అమానుషంగా భౌతికంగా దాడి చేసినటువంటి శ్రీనివాసరావును వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ అధికారులు వెంటనే అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రేరేపిస్తూ అడ్డదిడ్డంగా డిబేట్లు నిర్వహించేటటువంటి ఏబిఎన్ సంస్థ ఏదైతే ఉందో ఆ ఛానల్ కూడా పూర్తి రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిన్న జరిగినటువంటి విషయము మనకు ఇప్పుడు క్లుప్తంగా తెలుస్తోంది. దీని వెనక తెలుగుదేశం పార్టీ యొక్క బిచ్చంతోటే ఈ యొక్క శ్రీనివాసరావు గారు ఆ విధంగా ప్రవర్తించారు ఏబిఎన్ ఛానల్లో. ఇలాంటి శ్రీనివాసరావును ప్రోత్సహిస్తున్నటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారో అతనికి ఇలాంటి వాళ్ళను పంపించడంలో చిగ్గుండాలనేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహనానికి మేము కూడా మాట్లాడగలుగుతాం. మాకు సంస్కారం ఉంది, మీకు సంస్కారం లేదనేసి స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి ఎవరికైనా కూడా బుద్ధి చెప్తామనేసి. ఎందుకంటే మీడియా ముసుగులో ఈరోజు ఏదైనా జరుగుతుందంటే అది ఏదైనా జరుగుతుందంటే అది చాలా తప్పు. ఏదైతే ఇదో విష్ణువర్ధన్ రెడ్డి మీద జరిగిన సంఘటన అది నిజంగా రాజకీయ కోణంలో జరిగిన కుట్రలో భాగమే. అందుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఆర్డీఓ ఆఫీసుకు రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా మన పార్లమెంట్ అధ్యక్షులు వజ్రభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా అనేక మంది పెద్దలు ఈరోజు అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు కానీ ఓ పక్క తెలుగుదేశం యొక్క ముసుగులో జరుగుతున్న అమరావతి యొక్క ఉద్యమానికి నీరుగార్చే ఇలాంటి వ్యక్తులు కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ చూసి చూడనట్లుగా ఈరోజు ఈ సంఘటన జరిగి దాదాపు 14 గంటలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఆ శ్రీనివాసరావు మీద కేసు ఎఫ్ఐఆర్ కట్టకపోవడం, మరి అదేవిధంగా ఏదైతే ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి మనం అవకాశం ఇస్తే ఏ విధంగా ముందుకు పోతుందో ఈరోజు మనం చూస్తున్నాం.
ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి మీద ఇది దాడి జరిగినది ముమ్మాటికి వాస్తవం కాదు. ఇది ఎందుకంటే ఇది మీడియా మీద జరిగిన సంఘటన. మీడియా పిలిపించింటేనే ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి అక్కడ ఒక పార్టీ అధినేతగా ఆడికి పోయాడు. ఆ విధంగా ఆ ముసుగులో దాడి జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఆయన చాలా ఉత్తమమైన వ్యక్తి, గుణవంతుడు, విద్యావంతుడు. అలాంటి వ్యక్తి డిబేట్స్ని మీరు పిలిపించి పూర్తి స్థాయిలో ఇది ఒక ఉద్దేశపూర్వకంగా చేశారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా చూసిన వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా అంటే మీరు డిబేట్స్ కోసం పిలిపించి ఆయన ఎస్సీ క్యాండిడేట్ అయినటువంటి శ్రీనివాసరావు గారితో ఆయనని ఒక సెట్టింగ్ చేసుకొని ఆయన ద్వారా భౌతిక దారులకి పాల్పడాలని ఉద్దేశంగా మీరు చేపించడం ఈడ స్వచ్ఛంగా తెలుస్తూ ఉంది. పార్టీ నిన్న జరిగిన సంఘటన మీద ఈరోజు హిందూపూర్ పార్లమెంటు తరపున ఖండన చేయడం జరుగుతోంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరపున మేము ఖండిస్తున్నాం. భౌతిక దాడులు అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు చెడును మెచ్చుతుంది, పంది దేన్ని మెచ్చుతుంది? మున్సిపాలిటీని మెచ్చుతుంది. అలాగా ఈ శ్రీనివాసరావు గారి లాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నాడు. కాబట్టి అలాంటి పార్టీకి ఆరిపోయే దీపానికి వెలుతురెక్కువని పార్టీ సర్వనాశనం అయ్యేటప్పుడు ఇలాంటి వ్యక్తులు తెచ్చుకొని దగ్గర పెట్టుకొని భౌతిక దాడులను పాల్పడడం నిజంగా చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిన్నటి రోజు జరిగిన సంఘటన చూస్తే విష్ణువర్ధన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి కాదు, ఒక వ్యవస్థ మీద జరిగిన దాడి. ఎందుకంటే రాజ్యాంగంలో వాక్చాతుర్యం కలిగించింది ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి డెబిట్స్ అనేటివి నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వెంకటకృష్ణ గారి యొక్క ఉద్దేశం చూస్తే దాదాపు అక్కడ జరిగిన 27 సెకండ్ల నిడివిలో మరి అతనికి నిరోధించడానికి శ్రీనివాసరావు గారికి నిరోధించడానికి వెంకటకృష్ణ గారికి అవకాశం ఉన్నా కూడా మరి అక్కడ ఆ విధమైన చర్య తీసుకోవడం, ఆ విధమైన దుస్సంఘటన జరగడం బీజేపీ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఈ సంఘటన వెనకన చాలా తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన విధానం కానీ వాళ్ళ యొక్క దుస్సంఘటనలన్నీ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలో కానీ లేదంటే తన యొక్క ఆలోచన విధానంలో కానీ ఎక్కడే కూడా అబ్యూజింగ్ లాంగ్వేజ్ లేదు. మరి ఉద్దేశపూర్వకంగా అతను వచ్చి చేయడం అనేది జరిగిండేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీన్ని ఖచ్చితంగా శ్రీనివాసరావు గారి పైన ఎట్లా తిరిగి ఈరోజు రేపు లోపల రౌడీ షెటర్ ఓపెన్ చేయడమా లేదా రాష్ట్రం నుంచి బయటకు పంపించడమో జరగకపోతే జరగబోయే రోజుల్లో బీజేపీ పార్టీ హిందూపూర్ జిల్లా నుంచి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు జరుగుతాయి. వీళ్ళంతా కేవలం దళితులు ఉండేవాళ్ళు కొంతమందిని మీడియాలో జరిగే చర్చలు అర్థవంతంగానూ ఆరోగ్యకరంగానూ ఉండాలే కానీ అరుపులు కేకలు దాడులతో నిండి ఉండటం దురదృష్టకరమని కదిరి జనసేన కన్వీనర్ భైరవ ప్రసాద్ అన్నారు. ఏబిఎన్ ఛానల్లో రాష్ట్ర రాజధాని అమరావతిపై జరిగిన చర్చల్లో అమరావతి జేఏసీ నాయకుడు శ్రీనివాసరావు ఆవేశాలకు లోనే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై దాడికి పూనుకోవడాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తుంది అన్నారు. చర్చల నిర్వాహకులు ఎవరిని పడితే వారిని పిలిపించి చర్చలకు కూర్చోబెట్టడం వల్లనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని భైరవ ప్రసాద్ అన్నారు. అర్థవంతమైన చర్చలు జరగడానికి విషయ పరిజ్ఞానం కలిగిన పెద్దలను, విశ్లేషకులను పిలిపించి చర్చించాలే గాని ఆవేశపరులను, వీధిన పోయే వారిని పిలిచి అందరం ఎక్కించి చర్చించడం సబబు కాదని కనుక మీడియా కూడా ఈ అంశాలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఏదైతే నిన్న ఏబిఎన్ డిబేట్లో అమరావతి మీద జరిగిన డిబేట్లో విష్ణువర్ధన్ రెడ్డి గారిని అమరావతి జేఏసీకి సంబంధించిన నాయకుడు శ్రీనివాసరావు గారు దాడి చేయడం చాలా దారుణాతి దారుణం. దీన్ని కదిరి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మీడియాలో డిబేట్లు అనేటివి ఆరోగ్యకరంగా ప్రజలకు అర్థవంతమైన రీతిలో ఒక సబ్జెక్టు మీద డిబేట్ జరిగేటప్పుడు వాళ్ళ పార్టీ స్టాండ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. దానికి సవివరంగా అర్థం చేసుకుని దాని మీద వీళ్ళ పార్టీ వేవ్ చెప్తూ
దీన్ని ఖండించాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని మర్చిపోయి ఆవేశపూరితంగా ఆక్రోశంతో ఒక ఉద్యమంలో జేఏసీ అనేది జాయింట్ యాక్షన్ కమిటీ అంటే అన్ని పార్టీలను కలుపుకొని పోయే విధంగా ఉండాలి. కానీ ఆ జేఏసీ నాయకుడే ఈ విధంగా ఒక వన్ సైడ్ అయ్యి ఒక పార్టీ నాయకుడిని మీద దాడి చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి ముందు జరగకోకుండా మీడియా పెద్దలు ఇలాంటి వాళ్ళను డిబేట్లకు దూరంగా ఉంచాలని చెప్పేసి మేము కదిరి జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఏదైతే డిబేట్ అనేది ఆరోగ్యకరంగా ప్రజలకు అర్థవంతంగా తెలియజేయాలా, అలాంటివి మానుకొని ఇప్పుడు డిబేట్లు ఎలా ఉన్నాయంటే తిట్టుకోవడము, అరుచుకోవడము, ఎవరైతే గట్టిగా అరుస్తారో సబ్జెక్ట్ లేకపోయినా అరుస్తుంటారో వాళ్ళవే పదే చూడడము, మధ్యలో దూరడము, ఇలాంటివన్నీ ప్రజలకు డిబేట్ల మీద అసహ్యం కలుగజేసే విధంగా ఉంటాయి. కాబట్టి అలాంటి డిబేట్లను సాధ్యమైనంత వరకు తగ్గించి కొద్దిగా సబ్జెక్ట్ ఉండే వాళ్ళను, కొద్దిగా చదువుకున్న వాళ్ళను, తర్వాత వచ్చేసి కొద్దిగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ అయ్యే వాళ్ళను, విశ్లేషకులు ఉన్నారు, వాళ్ళతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మిగతా పార్టీలు వాళ్ళ స్టాండ్స్ను విశదీకరించేటట్లు ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఎవరిని పడితే వాళ్ళని మీడియాలోకి తీసుకొని వచ్చేసి వాళ్ళ వేవ్ను, వాళ్ళ ఆలోచన విధానాన్ని పార్టీలకు రుద్ది ఆవేశపడి ఇష్టానుసారము డిబేట్లలో కొట్టుకోవడం అంటే పద్ధతిగా ఉండదు. దాని మీద ప్రజలు కూడా అసహించుకుంటారు. కాబట్టి ప్రజలు అసహించుకోకనే ఈ డిబేట్లు అనేటివి అర్థవంతంగా ఉండేటట్టు మీడియా పెద్దలు చూసుకుంటారని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. మరొకసారి నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో విష్ణువర్ధన్ రెడ్డి గారి మీద, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి శ్రీనివాసరావు గారి మీద చర్యలు తీసుకొని ఈ డిబేట్లకు రానివ్వకోకుండా చేయాల్సిన బాధ్యత మీడియా పెద్దలపైన ఉంది అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు, అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం.
వెల్కమ్ బ్యాక్. అమరావతి అభివృద్ధి అంటూ ముఖ్యమంత్రి కేవలం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు కోసం అమరావతి ప్రాంత ప్రజలను మభ్యపెడుతున్నారని జేఏసీ కన్వీనర్ బండారు మనోహర్ నాయుడు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా అమరావతిలో ఒక ఇటుక కూడా పెట్టిన ముఖ్యమంత్రి హఠాత్తుగా శాసన రాజధాని అభివృద్ధి అంటూ ఇప్పటి వరకు నిర్మితమైన భవనాలను పూర్తి చేయాలని హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మోసపూరిత మాటలు మాని అమరావతిలోనే రాజధానిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎనలేని ప్రేమ వచ్చేసినట్లుంది. ఇప్పటికిప్పుడు అమరావతిలో ఉన్నటువంటి ఇప్పుడు ఏవైతే నిర్మాణాలు జరిగాయో వాటిని పూర్తి చేయడానికి కేబినెట్ సమావేశంలో నిర్ణయించి 3,000 కోట్ల రూపాయలు అప్పు చేయడానికి కూడా ఈ ముఖ్యమంత్రి ముందుకు పోతున్నాడంటే దీనికి కారణం ఏంటి? కేవలం మున్సిపల్ ఎన్నికల్ని, కార్పొరేషన్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని విజయవాడ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్, చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగులుతుందన్నటువంటి భయంతో కేవలం అమరావతి ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టేందుకు మాత్రమే ఈ ముఖ్యమంత్రి ఈ పన్నాగం బనుతున్నాడు. నిజంగా ఆయనకు అమరావతి మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయితే 2 సంవత్సరాలుగా అమరావతిని నిర్వీర్యం చేసే విధంగా 3 రాజధానుల మాటను తీసుకొచ్చి కనీసం అమరావతిలో ఒక తట్టడి మట్టి కూడా వేయలేదు. పైగా మంత్రులు కానీ ఆయన కానీ అక్కడ ఉన్నది ఎడారి ప్రాంతం అని, శ్మశాన ప్రాంతం అని, ముంపు ప్రాంతం అని, అసలు రాజధాని నిర్మాణానికి ఎటువంటి పరిస్థితుల్లో పనికిరాదని ఇన్ని మాటలు మాట్లాడిన వీళ్ళకి ఇప్పుడు అత్యవసరంగా అంత ప్రేమ ఎందుకు వచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలి ఒకసారి. ప్రజలందరూ కూడా ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం గ్రహించి ఇప్పుడు అమరావతి పైన కపట ప్రేమను చూపిస్తున్నారు. అది కూడా కేవలం శాసన రాజధానికి సంబంధించి అక్కడ ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ముందుకు వస్తున్నారు. అంటే ఇప్పుడు కూడా 3 రాజధానుల మాట మార్చలేదు, కేవలం శాసన రాజధాని అంటున్నారు. మేము అమరావతి పరిరక్షణ సమితిగా అడుగుతున్నాం, మీరు 3 రాజధానుల మాట వెనక్కి తీసుకొని కేవలం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనేటి విధంగా అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకైతే అంగీకరిస్తాం. కానీ మీరు ఈ విధంగా మరో కొత్త ఎత్తుగడతో కేవలం ప్రజలని, అమరావతి ప్రాంత రైతుల్ని మోసం చేసే విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని ఈ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాం. పేర్ని నాని గారు మాట్లాడతారు, మీ ప్లాట్లను అభివృద్ధి చేసే విధంగా, వాటికి ధరలు వచ్చే విధంగా మేము అభివృద్ధి చేస్తాము అని నిన్న మీడియా సమావేశంలో మాట్లాడతారు. పేర్ని నాని గారికి అడుగుతున్నాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా మీరు? లేదా అమరావతి రైతులు ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసమో లేకపోతే వాళ్ళ ప్రాంతంలో ఉన్న భూములకి రేట్లు లేవనే ఉద్దేశంతో మీకు అప్పజెప్పి ఏమైనా ప్రభుత్వానికి అప్పజెప్పి అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారా? బంగారం పండేటువంటి భూములని, లక్షల కోట్ల విలువ చేసే భూములని వాళ్ళు మీకు దారదత్తం చేశారు. ఈరోజు మీరేదో అభివృద్ధి చేసి మీ ప్లాట్లకు రేట్లు వచ్చే విధంగా మేము చేస్తామని చెప్పడానికి మీరెవరోని ఈ పేర్ని నాని మంత్రి గారిని అడుగుతున్నాం. మీరు ఇప్పటికైనా రాజధానిని అక్కడే అభివృద్ధి చేస్తామనే మాటను మీరు ప్రజలకు ఇవ్వండి. అలాగే విశాఖ యొక్క ఉక్కును కూడా ప్రైవేటీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి మీరు తప్పనిసరిగా అడ్డుపడాలి. మీరి బాధ్యత అది. ఈరోజు విశాఖ ఉక్కు తరలిపోయి ప్రైవేటీకరణ అయిపోయినా, అమరావతి రాజధాని లేకపోయినా ఈ రాష్ట్రానికి వెన్నెముక లాంటివి, రాష్ట్రాన్ని వెన్నెముక విరిచే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. మీ యొక్క పాలనని ప్రజలందరూ కూడా గ్రహించారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు రాజధానిని అక్కడే ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలనేసి ఈ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదైతే అభివృద్ధికి నాటకం ఆడుతున్నారో 3,000 కోట్ల రూపాయలని మేము అప్పు తీసుకొని వచ్చి మరీ అభివృద్ధి చేస్తామని గ్రాఫిక్స్ అన్నారు కదయ్యా, గ్రాఫిక్స్ అన్నారు కదా. అక్కడ తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క నిర్మాణం చేయలేదు అన్నారు కదా. మరి ఆ గ్రాఫిక్స్ని మీరు ఈ బుద్ధి అభివృద్ధి చేసేదానికి ఎలా ముందుకు వస్తున్నారు? మేము సూటిగా అడుగుతున్నాం, సమాధానం చెప్పండి. గ్రాఫిక్స్ని ఎలా మీరు అభివృద్ధి చేస్తున్నారు? అంటే మీరు కూడా గ్రాఫిక్స్ చేస్తారా? మీరు కూడా గ్రాఫిక్స్ చేసి చూపించి ప్రజలను మభ్యపరుస్తామని ఆలోచన పెట్టుకొని ఉన్నారా? ఇప్పటికైనా నిజాలు ప్రజలకు అన్నీ తెలుసు, మీకు మాత్రమే తెలియదు. కళ్ళు మూసుకొని ఉన్నారు మీరు, మీ ప్రభుత్వ మంత్రులు.
ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రాజధాని మాత్రం అమరావతిలోనే ఉంచాలి. పాలనా రాజధాని త్వరలో తీసుకెళ్తాం విశాఖ అని మంత్రి పేర్నాని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఒకవైపేమో తరలిస్తామంటారు, ఒకవైపేమో ఇక్కడ అభివృద్ధి చేస్తామంటారు. ఈ నాటకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తొందరలోనే ఈ ఎలక్షన్లలోనే మీకు బుద్ధి చెప్పేటువంటి రోజులు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం. జర్నలిజంలో గ్రామీణ విలేకరుల పాత్ర ముఖ్యమైనదని, న్యాయమైన వార్తలు రావడానికి గ్రామీణ విలేకరులకు శిక్షణ ఇవ్వడమే గాక వారి సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ టి శ్రీనాథరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ రోజు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా కదిరికి వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులు ఆయనకు కదిరి R&B బంగ్లా వద్ద స్వాగతం పలికారు. ఆయన కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆలయ అర్చకులు చైర్మన్ ను ఆలయ సంప్రదాయం మేరకు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి శేషవస్త్రంతో సత్కరించి ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి చైర్మన్ ను కలుసుకొని శాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ నిరంతరం విలేకరులకు యాజమాన్యాన్ని ప్రభుత్వానికి వారధిగా ఉండి ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు కృషి చేస్తుందని అన్నారు. దానికి తోడు విలేకరుల సంక్షేమానికి కూడా ప్రెస్ అకాడమీ కృషి చేయాలన్నదే తన భావన అని అన్నారు. అందుకు అనుగుణంగా కృషి చేస్తానని, గ్రామీణ విలేకరులకు ప్రయోజనం కల్పించే పథకాలు ప్రభుత్వం ముందు ఉంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంబోధం బోధం చిత్రక్రేత ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగుస్తేయస్తే నాగవజ్జస్తవన్న విరవన్న రోగనో రోజమాన శోభన శోభమాన కళ్యాణ సుమంగళి జనరల్ గా ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి అంటే ఎక్కువ శాతం లాబింగ్తో జరిగిపోయేది ఇదివరకు. దాదాపు ఇందాకే సార్ చెప్తా ఉన్నారు, 43 సంవత్సరాల పాటు జర్నలిస్టు వృత్తిలో సేవలు అందించి నైతిక విలువలకు కట్టుబడి జర్నలిస్టు వృత్తికే వన్నె తెచ్చిన వారు. ముఖ్యంగా గత ఈ 43 సంవత్సరాల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగా ఉండి రాయలసీమకు సంబంధించినటువంటి కరువు కానీ, రాయలసీమకు సంబంధించిన సమస్యలు కానీ, రాయలసీమకు సంబంధించినటువంటి సాగునీటి అవసరాల గురించి ప్రపంచానికి తెలియజేసిన వారు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక న్యాచురల్ ఛాయిస్గా ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆయన నియమించడం మనందరి యొక్క అదృష్టం. ఈరోజు జర్నలిస్టుల సమస్యల గురించి కానీ, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ బహుశా సార్ కంటే కూడా తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. మరి ప్రెస్ అకాడమీ చైర్మన్గా వారు అందరి సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి మేలు జరిగే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఆశిస్తూ వారికి జర్నలిస్టులు సంక్షేమం, జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వడంతో పాటు సంక్షేమానికి కూడా అకాడమీ ప్రాధాన్యత ఇస్తుందని నేను చెప్పగలను. ఇన్నేళ్ళు శిక్షణకే పరిమితమై ఉండేది అకాడమీ.
కానీ ఒక శిక్షణకే పరిమితం కాకుండా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో కూడా అకాడమీ ముందుండాలని నేను భావిస్తున్నాను. అదే దిశగా అడుగులు కూడా వేస్తున్నాను. ఈ మధ్య ఈ అక్రిడిషన్స్ గురించి వీటి గురించిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. దీని మీద కూడా ఈ సమస్యల్ని ఈ పరిస్థితులను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా జర్నలిస్టుల పట్ల ఎంతో సానుకూల దృక్పథంతోనే ఉన్నారు. సమస్యలను పరిష్కరిస్తామనే ఉద్దేశంతోనే ఆయన ఉన్నారు. అయితే మీకందరికీ తెలుసు, అక్రిడిషన్స్ పుంఖానుపుంగాలుగా వేలల్లో 30,000 దాకా రీచ్ అయితే ఇందులో ఎంతమంది నిజంగా పనిచేస్తున్న నిఖార్సైన జర్నలిస్టులు ఉన్నారు, వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారు. చిన్న పేపర్లలో కానీ ఏ రకంగా అయినా కూడా జర్నలిజమే వృత్తిగా పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే సంఖ్య తేల్చిన తర్వాత అన్ని రకాల సదుపాయాలు వారికి కల్పిద్దాము, ముందు ఆ ప్రక్రియ మొదలుపెట్టండి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ ప్రక్రియ మొదలైన వెంటనే ఎవరో కోర్టుకు వెళ్ళిన దానివల్ల స్టేటస్కో ఆర్డర్ స్టే రావడం వీటితో ఆగిపోయింది. అంతలోపల ఎన్నికలు రావడం వీటన్నిటి కారణంగా ఇంకొక 2 నెలల్లో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని నేను నమ్ముతున్నాను. నా ఉద్దేశం గ్రామీణ విలేకరులకు సముచిత స్థానం లభించాలా, వాళ్లకు ఒక వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉండాలా అని భావించే వాళ్ళలో నేను ముఖ్యుడిని. రాజనగరంలోనూ జిల్లా స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలోనూ కాన్స్టిట్యున్సీ స్థాయిలోనూ పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా ప్రోత్సాహం ఉండాలనే ఉద్దేశంతో దీనికోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని కూడా మేము రూపొందిస్తున్నాం. గ్రామీణ విలేకరులకు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం అనేది ఎంతో అవసరం అనేది నా ఉద్దేశం. ఇప్పుడున్న యాజమాన్యాల్లో, ఇప్పుడున్న వార్తా సంస్థల్లో, ఇప్పుడున్న వార్తా పత్రికల్లో పనిచేస్తున్న పరిస్థితులు ఏంటో కూడా నాకు బాగా తెలుసు. ఈ పరిస్థితుల్లో వచ్చిరాని జీతాలతో, ఇవ్వని జీతాలతో అహర్నిశం 24 గంటలు వార్తా సేకరణలోనే ఉంటూ ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టుల ఇబ్బందులన్నీ తెలుసు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా చేయగలమా అనే ఆలోచనలోనే ప్రస్తుత ప్రభుత్వం ఉంది. నా ఉద్దేశం దాదాపు ఒక 3-4 నెలల లోపల ఇది కొలిక్కి వస్తుంది. ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని రూపొందించుకొని మీకు అందరికీ కూడా లాభం కలిగేట్టుగా, ప్రయోజనం పొందేట్టుగా అకాడమీ ప్రయత్నిస్తుంది. ప్రభుత్వం మీద కూడా ప్రభుత్వంతో సంప్రదించి తగు నిర్ణయాలు తీసుకునేట్టుగా ఒత్తిడి కూడా పెంచుతుందని నేను చెప్పగలుగుతున్నాను. ఇకపోతే ప్రెస్ అకాడమీ యాక్టివిటీస్ వరకు వచ్చేటప్పటికీ పర్సనల్గా నియోజకవర్గ స్థాయి దగ్గర నుంచి ట్రైనింగ్ క్లాసెస్ అక్కడే నిర్వహిస్తామని తొలుత నేను భావించాను. కాకపోతే ఈ కారణాలన్నీ వల్ల తిరగడానికి సాధ్యం కాక ఆన్లైన్ క్లాసెస్ పెట్టాం. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇప్పటికి 12 జిల్లాలు పూర్తయి ఒక జిల్లా ఉంది. చాలా బాగా జర్నలిస్టులు హాజరయ్యారు. 3 గంటలు 4 గంటలు వరుసగా క్లాసెస్ జరిగినా కూడా ఎవరు కదలకుండా విన్నారు, సూచనలు సలహాలు స్వీకరించారు. వాళ్ళందరికీ పార్టిసిపేటింగ్ సర్టిఫికెట్ కూడా నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. తర్వాత 12 జర్నలిస్టులకు సంబంధించిన అంశాల మీద 12 పుస్తకాలు కూడా ప్రచురించడం జరిగింది. అవి కూడా మీరందరూ ఆన్లైన్లో PDF ఫామ్లో ఉంటాయి. అవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా ఉపయోగకరంగా ఉంటాయి అవి కూడా. తర్వాత ఇప్పుడు వస్తున్న యువత, జర్నలిజంలోకి అడుగుతున్న యువత, వారికి జర్నలిజం మీద పెద్ద ఏమాత్రం అవగాహన లేకుండానే ఇందులోకి రావడం, దానివల్ల ఎన్నో ఇబ్బందులు జరగడం, నాణ్యత లోపించడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చదువుకోవాలనుకున్న వాళ్ళు డిప్లొమా కానీ డిగ్రీ కానీ మీకు సమీపంలో ఉన్న యూనివర్సిటీలో చదువుకోవాలనుకున్న వాళ్ళకి సహాయం చేయాలని కూడా అకాడమీ నిర్ణయించుకుంది. అదే దిశగా ఇప్పటికి 3 యూనివర్సిటీలతో, జర్నలిజం కోర్సు ఉన్న 3 యూనివర్సిటీలతో మేము ఒప్పందం కూడా కుదుర్చుకున్నాం. ఆ ఫీజుల్లో మేము కొంత భరిస్తాం, కొంత యూనివర్సిటీలతో రాయితీలు ఇప్పిస్తాం. ఆ కోర్సు అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ ఎక్కడైనా ఇప్పించి
ఇంకా కాస్త ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇప్పించి వారు నికార్సైన మంచి జర్నలిస్టుగా తయారు చేసే అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అక్రమ సంబంధం ఆర్థిక లావాదేవీల విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు ఒక హత్యకు బాటలు వేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కదిరి ఆడపాల వీధిలో కాపురముండే నాగభూషణం అలియాస్ కుట్టి గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. అందిన సమాచారం మేరకు దర్యాప్తు చేస్తుండగా పోలీసులకు అతని భార్య వ్యవహార శైలిపై అనుమానం కలిగి ఆమెను గట్టిగా విచారించారని, ఈ విచారణలో తన భర్తను కొంతమందితో కలిసి హత్య చేసి బయటకు పొక్కకుండా పూడ్చిపెట్టారని కదిరి డీఎస్పీ భవ్య కిషోర్ వివరించారు. కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ భవ్య కిషోర్ మాట్లాడుతూ ఈ హత్య జరగడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. భర్తకు రాత్రి భోజనంలో నిద్రమార్తలు ఇచ్చి ముందే ఏర్పాటు చేసుకున్న విధంగా తన చిన్ననాన్నతో కలిసి నాగభూషణం తలపై రోకలి బండతో కొట్టి హత్య మార్చి శవాన్ని పూడ్చిపెట్టారని వివరించారు. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపుతున్నట్లు వివరించారు. శవాన్ని బయటకు తీయించి అక్కడే శవపరీక్ష చేయించినట్లు వివరించారు. ఈ కేసును సత్వరం ఛేదించిన టౌన్ సీఐ రామకృష్ణ, ఎస్ఐ రఫీ సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు. నిందితుల్ని ఎటువంటి పరిస్థితుల్లో పరేడ్ చేయకూడదని చెప్పి అవకాశం ఉందా సార్? మేము మాట్లాడతాం అతనితో ఎట్లా చేస్తున్నారని మాట్లాడారా? నిన్న మనకి అంటే 23 ఫిబ్రవరిన మనకు ఒక మిస్సింగ్ కంప్లైంట్ అనేది ఒకటి వచ్చిందండి. ఎవరైతే నాగభూషణం అని అంటే అలియాస్ కుట్టి అనే అతను చాలా రోజుల నుంచి కనిపించట్లేదు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ మీద అనుమానం ఉందని మనకు ఒక మిస్సింగ్ కంప్లైంట్ వస్తే దానికి తగ్గట్టు మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. స్టేషన్ నుంచి సిఐ గారు అండ్ ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఎవరైతే ఆ బంధువులు ఉన్నారో వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ బంధువులు మనకి వెళ్ళిపోతున్నారా అని ఒక ఇన్ఫర్మేషన్, ఒక టిప్ ఆఫ్ వస్తే దానికి తగ్గట్టు మనం వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మన కస్టడీలో తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే మనకి బయటపడిన విషయాలు ఏంటంటే జనవరి 2న కుట్టి అనే వ్యక్తిని వాళ్ళ వైఫ్ శివయ్య అనే ఇంకొక వ్యక్తితో కాంట్రాక్ట్ ఇచ్చి 2 లక్షలు చంపించడం జరిగింది. ఎందుకంటే ఈవిడికి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది, అది దాని పరంగా అండ్ భర్త ఎప్పటి నుంచో తనకి హెరాస్ చేస్తున్నాడని, ఎప్పటి నుంచో గొడవలు పడుతున్నారని ఒకటి జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఆవిడని ఎట్లాగైనా భర్తని అడ్డుతో తొలగించుకోవాలని ఒక ప్లాన్ వేసి ఈ శివయ్య అనే వ్యక్తి, ఈవిడ ఈశ్వరమ్మ ఆ భార్య పేరు, ఇతనికి 2 లక్షల కాంట్రాక్ట్, ఇతను దూరపు బంధువు అవుతాడు, ఇచ్చి మాట్లాడుకొని భర్త ఆ రోజు జనవరి 2 ఇంటికి వచ్చినప్పుడు అతను తినే అన్నంలో నిద్ర మాత్రలు పెట్టి అతను పడుకున్నాక అప్పటికే ఇంట్లో వెళ్ళి దాక్కున్న శివయ్య రోకల్ బండతో, ఏదైతే ఇక్కడ ఉందో రోకల్ బండ, దీంతో తల మీద కొట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ చనిపోలేదని తెలుసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి కొట్టినాక అతను చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పటికి అతను పొరపాటున కింద పడి చనిపోయాడని చిత్రీకరించడానికి ట్రై చేశాడు. ఇది జనవరి 2 నైట్ ఒక 9:30-10 ఆ టైంలో జరుగుండొచ్చు. బట్ అప్పటికి అది కుదరకపోయేటప్పటికి జనవరి 3 ఎర్లీ మార్నింగ్న ఈవిడ ఈశ్వరమ్మ వాళ్ళ చిన్నాన్న ఎవరైతే ఉంటారో రమణ అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్పింది ఇలా జరిగింది అని చెప్పేటప్పటికి రమణ ఇంకో మురళి అనే వ్యక్తిని పిలుచుకొని వచ్చి వీళ్ళని బాడీ ఎట్లా డిస్పోజ్ చేయాలని ప్లాన్ వేసుకున్నారు. ఇదే ప్లాన్ ప్రకారం ఈ రమణ, మురళి అండ్ ఆటో డ్రైవర్ విజయ్ భాస్కర్ అని ఇంకొక ఆటో డ్రైవర్తో మాట్లాడుకొని రమణ, మురళి, శివయ్య అండ్ విజయ్ భాస్కర్ ఈ 4 వచ్చి మనకి ఇక్కడ హిందూపూర్ రోడ్లో ఒక శ్మశానం దగ్గర ఇతన్ని పూడ్చిపెట్టడం జరిగింది. అండ్ ఈ విషయాలు నిన్న మనకి విచారణలో వెల్లడయ్యాయి. వెంటనే మనకి మిస్సింగ్ కంప్లైంట్ వచ్చిన వెంటనే కూడా మనం వెంటనే రియాక్ట్ అవ్వి వాళ్ళని పట్టుకోవడం వల్ల కూడా మనం కేసు అనేది ఈజీగా ట్రై చేసాం. సో ముద్దాయిలందరూ కూడా మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది. అండ్ ఎవరైతే వెంటనే ఇట్లా చేసినందుకు అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ మై సిఐ అండ్ ఎస్ఐ అండ్ అందరు స్టాఫ్ కూడా. థ్యాంక్ ఈ కేసుకు సంబంధించి మొత్తం నిందితులు ఎంతమంది ఉన్నారు? ఇప్పటికీ మనకి 4 మెంబర్స్ ఉన్నారండి కస్టడీలో. ఖచ్చితంగా మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అతని పాత్ర ఎంతవరకు ఉంది, కాన్స్పిరసీలో ఉన్నాడా లేదా అన్నది మనం ఖచ్చితంగా తెలిస్తే అతనికి కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇవన్నీ కూడా ఇదంతా చూస్తే బట్ ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని కాన్స్పిరసీతో కూడిన కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఒకటి జరిగింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏబిఎన్ చర్చా వేదికలో విష్ణువర్ధన్ రెడ్డిపై దాడికి పూనుకున్న శ్రీనివాసరావును వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్. ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా. కదిరి నరసింహుని దర్శించుకున్న రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథరెడ్డి. గ్రామీణ విలేకరుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ. హత్యకు దారితీసిన అక్రమ సంబంధం. నిందితుల అరెస్ట్, రిమాండ్కు పంపినట్టు టీఎస్పీ ప్రకటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.